పరిటాల శ్రీరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై అస్పష్టత కొనసాగుతోంది. పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు 2 సీట్లు ఇస్తారా లేదా? లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని 8 నెలల ముందే చెప్పింది టీవీ9 ఇదే పొలిటికల్ మిర్చి ప్రోగ్రాంలో. మరి టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధనేని ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆమెకి చంద్రబాబు టికెట్ ఇస్తారా? కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు వ్యూహాల్ని మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. పరిటాల రవి వారసుడిగా శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. హిందూపురం ఎంపీ టికెట్ కోసం శ్రీరామ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం మీద శ్రీరామ్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబేమో సస్పెన్స్ ఎపిసోడ్ రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేస్తారన్నారు పరిటాల సునీత. అదే సమయంలో తమకు 2 సీట్లు కావాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారట. అసలు పరిటాల శ్రీరామ్ విషయంలో ఏం జరుగుతోంది? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువనేతల్లో పరిటాల శ్రీరామ్ ఒకరు. పరిటాల రవికి ఒక అనంతపురంలో మాత్రమే కాదు, ఏపీ అంతటా అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయాలని భావించారట. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సెకండ్ ఆప్షన్గా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పెట్టుకున్నారట శ్రీరామ్. అటు జేసీ పవన్ కూడా శ్రీరామ్ కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారట. జేసీ పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. హిందూపురం ఎంపీ టికెట్ విషయంలో చంద్రబాబు తేల్చేశారు కాబట్టి కళ్యాణదుర్గం విషయంలో పరిటాల శ్రీరామ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆయన అనుచరవర్గంలో క్రమంగా పెరుగుతూ వస్తుందట. ఈ బ్యాక్గ్రౌండ్లో హఠాత్తుగా రాప్తాడులో శ్రీరామ్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు పరిటాల సునీత. కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. హనుమంతరాయ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను పక్కన పెట్టి పరిటాల శ్రీరామ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్న చర్చ సాగుతోన్న వేళ ఇది చంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం చుట్టూ సస్పెన్స్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. అదే సమయంలో రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత ఈసారి ఇక్కడి నుంచే తన కుమారుడు బరిలోకి దిగుతున్నాడని చెప్పకనే చెప్పేశారు. అంటే పరిటాల సునీత గత 2 సార్లు వరుసగా గెలుస్తూ వచ్చిన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోతున్నారు. దీంతో ఒక కుటుంబానికి 1 టికెట్ అన్న నిబంధనను పక్కాగా చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే పరిటాల సునీత తన స్థానాన్ని కుమారుడికిచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోందట. పరిటాల సునీతకు ఎమ్మెల్సీ ఇస్తారన్న డిస్కషన్ కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య సాగుతోంది. ఈ తరహాలో రాజకీయం ఒకవైపు నడుస్తున్న వేళ 2 టికెట్లు తమ కుటుంబానికి ఇవ్వాల్సిందే అని పరిటాల సునీత అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారట. రాప్తాడుతో పాటు హిందూపురం ఎంపీ టికెట్ కానీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పరిటాల సునీత కోరుతున్నారట. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తమకు గట్టి పట్టుందని, ఆ ఎంపీ టికెట్ శ్రీరామ్కిస్తే ఘన విజయం ఖాయమని సునీత చెప్తున్నారట. ఒకవేళ హిందూపురం విషయంలో చంద్రబాబు మరో ఆలోచన చేయడానికి సిద్ధంగా లేకపోతే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ అయినా తమకు ఇవ్వాలని సునీత డిమాండ్ చేస్తున్నారట. జేసీ ఫ్యామిలీకి 2 టికెట్లు ఇచ్చి తమ కుటుంబానికి కేవలం 1 ఇస్తే ఎలా అని పరిటాల అనుచరవర్గం ప్రశ్నిస్తోందట. దీంతో పరిటాల శ్రీరామ్ విషయంలో అసలేం జరుగుతోందన్న ప్రశ్న జిల్లా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోందట. మరోవైపు పరిటాల ఫ్యామిలీకి 2 టికెట్లు చంద్రబాబు ఇస్తారా లేక రాప్తాడికే పరిమితమై శ్రీరామ్ని అక్కడి నుంచే సునీత పోటీ చేయిస్తారా అన్న ఉత్కంఠ అనుచరవర్గంలో పెరుగుతోందట. నడుస్తున్న రాజకీయాన్ని అందరికన్నా ముందుగా ఆవిష్కరించడం మాత్రమే కాదు, తెర వెనక నేతలు వేసే ఎత్తుల్ని, తీసుకునే నిర్ణయాల్ని పసిగట్టి విశ్లేషించి మీ ముందుంచడంలో టీవీ9 ఎప్పుడూ ముందుంటోంది. ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది పొలిటికల్ మిర్చి. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? భీమిలి నుంచా? కాదు విశాఖ నార్త్ నుంచా? ఇలా అనేక ప్రశ్నల చుట్టూ ఇప్పటిదాకా విశ్లేషణలు సాగాయి. కానీ మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగుతారని 8 నెలల ముందే చెప్పింది పొలిటికల్ మిర్చి. కనిపించే రాజకీయం వెనక కనిపించని కోణాల్ని మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి అంటూ రోజు మేము ఇంట్రోలో చెప్పేది ఏదో ఫార్మాలిటీ కోసం కాదు, అది టీవీ9 సామర్థ్యం. అందుకు మరో చిన్న ఉదాహరణ ఇదిగో. కనిపించే రాజకీయాన్ని విశ్లేషించడంలోనే కాదు, దాని వెనుక కనిపించని ఎత్తుల్ని, వ్యూహాల్ని ప్రేక్షకుల ముందుంచడంలో తనకు తిరుగు లేదని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. నేతల మాటల్లోనూ చేతల్లోనూ
సామాన్యులకు అర్థం కాని రహస్యాలను ఛేదించి వ్యూవర్స్కు అందించడంలో తనెప్పుడూ ముందుంటానని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు దగ్గర నుంచి తాజాగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి రెడీ కావడం వరకు అత్యంత కీలకమైన పరిణామాల్ని పొలిటికల్ మిర్చి ఎప్పుడో చెప్పింది. నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి, ఏపీ రాజకీయాల్లో అత్యంత ముఖ్య నేతల్లో ఒకరు నారా లోకేష్. అలాంటి లోకేష్ 2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఈ ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతూ వస్తే ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతూ వచ్చింది. అనేక నియోజకవర్గాల చుట్టూ గత 6 నెలలుగా చర్చ సాగుతూ వచ్చింది. అదిగో అక్కడి నుంచే లోకేష్ పోటీ చేస్తారంటే కాదు, ఇదిగో ఇక్కడి నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. కానీ 8 నెలల క్రితమే లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారన్న వార్తను, విశ్లేషణను ప్రసారం చేసింది పొలిటికల్ మిర్చి. ఇంతకీ లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పై అందరి అటెన్షన్ ని గెయిన్ చేయబోతున్న ఆ నియోజకవర్గం ఏంటి? లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని 2018 జూలై 10వ తేదీన పొలిటికల్ మిర్చిలో విశ్లేషణాత్మక కథనం ప్రసారం చేసింది టీవీ9. 8 నెలల క్రితం పొలిటికల్ మిర్చిలో చెప్పిన కథనం నిజమేనా అని రాజకీయ వర్గాల్లో చాలా చర్చ సాగింది. కానీ 8 నెలల క్రితం టీవీ9 చెప్పింది ఇప్పుడు నిజమైంది. మంగళగిరి నుంచి లోకేష్ పోటీకి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకీ నాడు పొలిటికల్ మిర్చిలో ప్రసారం చేసిన ఆ కథనం ఏంటి? 2019లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఒకప్పటి వామపక్షాల కంచుకోట నుంచే లోకేష్ పోటీ చేయబోతున్నారన్న గుసగుసలు తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతున్నాయి. అదే మంగళగిరి నియోజకవర్గం. అమరావతి రాజధాని మంగళగిరి నియోజకవర్గంలోనే కొలువై ఉంది. టీడీపీ జాతీయ కార్యాలయం కూడా మంగళగిరిలోనే ఉంది. 2019లో అదే మంగళగిరి నుంచి లోకేష్ బరిలో దిగే అవకాశం ఉందట. 2014లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. రాజధాని రాకతో మంగళగిరి దశ మారింది. రాజధాని నుంచే పోటీ చేసి విజయం సాధించాలన్న ఉద్దేశంతో లోకేష్ ఉన్నారట. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోనే అమరావతి ఉంది. తాడికొండ రిజర్వ్ నియోజకవర్గం. ఇక మిగిలింది మంగళగిరి మాత్రమే. దీంతో లోకేష్ అక్కడి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నారట. మంగళగిరిలో ఇప్పటిదాకా టీడీపీ ఒక్కసారి విజయం సాధించింది. ఈ కోణంలోనే చూసినప్పుడు అంత సేఫెస్ట్ నియోజకవర్గమేనా అన్న సందేహం రావచ్చు. కానీ రాజధాని నిర్మాణం నుంచి అనేక కోణాల్లో మంగళగిరిలో పార్టీ ఇమేజ్ పెరిగిందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో దుగ్గిరాల మండలం కూడా మంగళగిరిలో చేరింది. దుగ్గిరాలలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. అలానే తాడేపల్లి మండలంలో రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ. ఇలా కులాల సమీకరణాల్ని లెక్కలు వేసుకుంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. అయితే లోకేష్ పోటీ చేస్తే అభివృద్ధి కోణంలో గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నడుస్తోన్న రాజకీయాన్ని రిపోర్ట్ చేయడం మాత్రమే కాదు, తెర వెనుక నేతలు కదిపే పావులు, వేసే ఎత్తులు, పన్నే వ్యూహాలను కూడా పక్కాగా అందించడంలో ఎప్పుడూ అందరికన్నా ముందే ఉంటానని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. యామిని సాధినేని ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త ఫైర్ బ్రాండ్. టీడీపీ యువ నేత రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అధికార ప్రతినిధి స్థాయికి వచ్చేశారు. బానే ఉంది. మరి ఇప్పుడు యామిని ఏం చేస్తున్నారు? టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హోదాలో ప్రత్యర్థి పార్టీలపై వార్ చేస్తున్నారు. ఇంకేమీ చేయడం లేదా? ఎందుకు లేదు, అంతకు మించి అంటున్నారట యామిని. ఈ ఎన్నికల సమరంలోకి దిగడానికి సై అంటున్నారట. ఇంతకీ యామిని సాధినేని ఎక్కడి నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు? అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా? యామిని సాధినేని ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద అతి తక్కువ సమయంలోనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను దాదాపుగా సొంతం చేసుకుంటున్న మహిళా నేత. రాజకీయాల్లోకొచ్చి ఎక్కువ కాలం గడవకముందే తన వాగ్దాటితో టీడీపీ అధికార ప్రతినిధి పదవిని సాధించింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని యామిని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి యామిని సాధినేని ప్రయత్నాలు చేస్తున్నారట. గుంటూరు పశ్చిమ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు. ఎన్నికల నగారా మోగే వేళ ఆయన సైకిల్ దిగేసి వైసీపీకి జైకొట్టేశారు. దీంతో
గుంటూరు పశ్చిమ నుంచి ఎవరిని పోటీకి దింపాలన్న దానిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారట. మోదుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మరో టీడీపీ నేతకు గుంటూరు పశ్చిమలో అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన జంపింగ్ జపాంగ్ సాంగ్ ఆలపించారు. దీంతో గుంటూరు పశ్చిమ టికెట్ కోసం యామిని సాధినేని ప్రయత్నాలు ప్రారంభించారట. యామినిది బ్రాహ్మణ సామాజిక వర్గం, యామిని భర్తది కమ్మ సామాజిక వర్గం. దీంతో ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు తనకు పడతాయని యామిని చెప్తున్నారట. గుంటూరు పశ్చిమలో కమ్మ కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. అలానే ఆ తర్వాతి స్థానంలో వైశ్య ఓటు బ్యాంకు, ఆ తర్వాత బ్రాహ్మణ ఓటు బ్యాంకు ఉన్నాయి. తనకు టికెట్ ఇస్తే మహిళా ఓటర్లు తన వైపే ఉంటారని, దానికి తోడు బ్రాహ్మణ ఓటు బ్యాంకు కూడా పూర్తిగా తనకే మద్దతిస్తుందని యామిని చెప్తున్నారట. పైగా మహిళా కోట కూడా తనకు ప్లస్ అవుతుందని ఆమె ధీమాగా ఉన్నారట. మరోవైపు గుంటూరు పశ్చిమ టికెట్ కోసం టీడీపీలో పోటీ గట్టిగానే ఉందట. ఎన్ఆర్ఐ మన్నవ మోహన్ కృష్ణ, అలాగే కోవెలమూడి రవీంద్ర టికెట్ ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారట. ఇక సీనియర్ నేత హోదాలో మన్నవ సుబ్బారావు, అలాగే చందు సాంబశివరావు కూడా టికెట్ రేసులో ఉన్నారట. చందు సాంబశివరావు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. గుంటూరు పశ్చిమలో కాపు ఓటు బ్యాంకు ఫలితాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉందట. ఇలా ఎవరికి వాళ్ళు టికెట్ వార్ చేస్తున్న వేళ ఒక్కసారిగా యామిని సాధినేని సీన్లోకి వచ్చేశారట. గత ఎన్నికల్లో గెలిచి మోదుగుల ఇప్పుడు పార్టీ మారడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గుంటూరు పశ్చిమలో విజయం సాధించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారట. ఈ నేపథ్యంలో యామిని సాధినేని చేస్తున్న టికెట్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్న దానిపై తెలుగు తమ్ముళ్ల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోందట.